కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి విజయోత్సవాలు జరుపుకుంటుంటే బీజేపీ చూసి ఓర్వలేకపోతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎంతవరకు హామీలు సంక్షేమ కార్యక్రమాలు నెరవేర్చారో బీజేపీ నాయకులు చెప్పాలన్నారు. నెలకు 1000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్కి చెల్లిస్తుందని, 500కు సిలిండర్ ఇస్తే దాదాపు 350 కోట్లు నెలకు ప్రభుత్వం చెల్లిస్తుందని జీవన్ రెడ్డి వెల్లడించారు. నిరుపేద వర్గాలు 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే వాళ్ళకి ఏదైతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత రాయితీ కల్పిస్తుంది. అంటే సంవత్సరంలో 12 మాసాలు 12,000 కోట్లు కేవలం 200 యూనిట్ల విద్యుత్ సరఫరాపై అని చెప్పంటున్న ఉచిత విద్యుత్ గృహావసరాలకు. వీళ్ళు ఓపెన్ మార్కెట్లో కుకింగ్ గ్యాస్ ఈజ్ ఆల్మోస్ట్ 850. 500 రూపాయలకు అదనంగా చెల్లింపు అంటే 350 రూపాయలు కన్జ్యూమర్ ఈజ్ గెట్టింగ్ బ్యాక్. అంటే అదొక 350 కోట్లు అనుకోండి. 350 ఇంటూ 12 మాసాలు ఇట్స్ ఆల్మోస్ట్ 4,000 crores. ఓన్లీ ఆన్ కుకింగ్ గ్యాస్. ఉచిత రవాణా నిన్నే పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు 110 కోట్ల ఫ్రీ టికెట్లు జారీ చేయబడ్డాయి. 110 కోట్లు. 110 కోట్లు అంటే ఒక్కొక్క టికెట్ 20 రూపాయలు మనం యావరేజ్ పెట్టుకుంటే అదొక 2,000 కోట్లు. నీకు ఉచిత రవాణా సౌకర్యంపై 2,000 కోట్లు, కుకింగ్ గ్యాస్ సబ్సిడీ మీద ఒక 4,000 కోట్లు సంవత్సరానికి, ఫ్రీ పవర్ మీద 12,000 కోట్లు. అంటే 12, 4, 16, 2, 18,000 కోట్లు. అంటే వీళ్ళ సంవత్సరానికి ఆల్మోస్ట్ 20,000 కోట్ల రాయితీ కల్పింప చేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత కార్యక్రమాలు అమలు చేపట్టింది.